నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మున్సిపాలిటీ పట్టణంలోని 36వ వార్డ్ కౌన్సిల్లో 35 లక్షల నిధులతో మురికి కలవట్లు నిర్మిస్తున్నామని తాజా మాజీ కౌన్సిలర్ భారత్ రమేష్ టీవీ 999 న్యూస్ రిపోర్టర్ శ్రీనివాస్తో చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఆర్మూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి సహకారంతో అభివృద్ధి పనులు సాగుతున్నాయని చెప్పారు. हमारे में यार గతంలో కూడా ఇక్కడ నుండి సిద్ధిరగుట్ట శివరాత్రి అప్పుడు ఇక్కడ చాలా భక్తులు వెళ్ళేవారు. ఇప్పుడు ఈ మార్గం బంద్ కావడం జరిగింది. కానీ ఇక్కడ డ్రైనేజ్ సమస్య, ఇక్కడ కల్వర్ట్ సమస్య బాగా ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది. గత ప్రభుత్వంలో కూడా ఎన్నోసార్లు చెప్పడం జరిగింది, కల్వర్ట్ కల్వర్ట్ అవసరం ఉందన్న అని చెప్పినా కూడా పట్టించుకోలేదు. కానీ వినయన్నకి ఒకసారి చెప్పగానే వెంటనే వచ్చి ఎక్కువసారి చెక్ చేసి కాంట్రాక్టర్లను పంపించి ఇది చేపించడం జరిగింది. దీనివల్ల చాలామంది ఇబ్బంది పడ్డారు. ఎన్నో కార్లు ఖరాబ్ అయినాయి, ఎంతో మంది దీంట్లో పడిపోవడం కూడా జరిగింది. ఆ వీడియోలు కూడా గత ప్రభుత్వంలో పెట్టాము. కానీ వారు పట్టించుకున్న పాపాన లేదు. కానీ వినయన్న గారు కేవలం ఒకసారి చెప్పిన, అన్న ఇట్లా ఉంది సమస్య, నా వార్డులో మేజర్ సమస్య ఏది కాకుండా కూడా ఇదైతే చాలా అవసరమన్న కలవాటని చెప్పగానే వెంటనే స్పందించి మున్సిపల్ అధికారులతో మాట్లాడి దారి ఇది మెయిన్, ఇదే మన పాత సిద్ధులకు వెళ్ళే దారి దేవుడి దగ్గర ఇది చెప్పంగానే వినయన్న గారు పట్టించుకొని మన కల్వర్ట్ ఇంత మంచి స్టాండర్డ్, చాలా నాణ్యతమైన కల్వర్ట్ కట్టించిన వినయన్న గారికి ఈ గల్లీవాసుల తరఫున అలాగే భక్తుల తరఫున ఎల్లవేళలా ఆ శుభ అది కూడా వినయన్న గారి మీద ఉండాలని కోరుకుంటూ జై తెలంగాణ, జై వినయన్న. జై తెలంగాణ, జై కాంగ్రెస్. గత 15 రోజుల నుండి నరసింహస్వామి టెంపుల్ నుండి దాదాపు దర్గా వరకు డ్రైనేజ్ నిర్మాణం జరుగుతుంది. ఒక 30 లక్షల వ్యయంతో జరుగుతున్న ఈ నిర్మాణాన్ని మా ఆర్మూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి వినయన్న గారు మాకు శాంక్షన్ చేపించడం జరిగింది. గతంలో ఆయన 70 లక్షల ఫండ్ మన వార్డు కోసం కేటాయించారు. మేము కౌన్సిలర్ ఉన్నప్పుడు శాంక్షన్ అయిన నిధులను వినయన్న గారు రిటర్న్ తీసుకొచ్చి టీయూఎఫ్ఎస్సి ఫండ్ ద్వారా 70 లక్షల ఫండ్ని మన వార్డు కేటాయించినందుకు వినయన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అందులో భాగంగా మొన్నటి నుండి గత 30 లక్షల వరకు పనులు ప్రారంభమైనాయి. నరసింహస్వామి టెంపుల్గా దాదాపు డ్రైనేజ్ పని పూర్తి కావడం జరిగింది. అలాగే గతంలో కూడా మేము చాలా వర్క్ చేయించాము. మన వార్డుకి దాదాపు ఒక 50 నుంచి 60 లక్షల నిధులతో ఫండ్ తీసుకొచ్చి మా హయాంలో వర్క్ చేయించడం జరిగింది. ఇప్పుడు కూడా నెక్స్ట్ విడతగా ఒక 40 లక్షల ఫండ్ని రోడ్ల కోసం కేటాయించడం జరుగుతుంది. రోడ్లు కాంట్రాక్టర్ కూడా త్వరలో రానున్నారు. వారి ద్వారా కూడా వార్డులో ఎక్కడెక్కడ రోడ్డు అవసరం ఉందో అక్కడ రోడ్లు వేసి అన్ని వాటిని చక్కదిద్ది నిర్మాణంగా వార్డు అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తున్న మేము మా కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రతి వార్డులో జరుగుతున్న, అలాగే నా వార్డు కాకుండా కూడా ప్రతి వార్డు 36 వార్డులలో కూడా కాంగ్రెస్ నాయకులు ఎక్కడెక్కడ వర్క్ చేస్తున్నారు చూడండి. మీరు కూడా ప్రజలు గమనించండి. కాంగ్రెస్ హయాంలో వినయన్న గారు అలాగే రేవంత్ సర్కార్ చేస్తున్న పనులను గుర్తించి రానున్న మున్సిపల్ ఎలక్షన్లో కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు వేసి ప్రతి ఒక్క కాంగ్రెస్ కౌన్సిలర్ని గెలిపించి మన మున్సిపల్ పీఠం మీద కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని కోరుతున్నాను. జై కాంగ్రెస్, జై వినయన్న.